నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుండి వచ్చామండి, మంచిర్యాల జిల్లా. ఇవాళ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నాము. మీరు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. పొద్దున్నుంచి ఇప్పటిదాకా జరిగినాయి. ప్రసాద వితరణ కూడా జరిగింది. కాబట్టి రెండు మాటలు చెప్పుకుందాం. ఎందుకు చెప్పుకోవాలంటే నాగప్రతిష్ఠ కార్యక్రమాలు మనం ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకెవరికైనా అనిపించవచ్చు చేసుకోవాలని. కానీ ఎక్కడ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఎక్కడ చేసుకోవాలి ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళ అయ్యగారులు కానీ ఎవరైనా చెప్పుండొచ్చు కదా. కాబట్టి మనం ఒక దోవ అనేది చూపిద్దాం. త్రియుద్రపీఠం అనేది ఉంది పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో మాదిపాడు విలేజ్లో ఉంది. గండపేరు నరసింహస్వామి సన్నిధిలో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తారు, చేయించుకోవచ్చు అని మనందరికి ఒక సందేశం ఇద్దాం. పొద్దుటి నుంచి కార్యక్రమాలు ఎలా జరిగినాయి మీరు చెప్పండి. పొద్దుటి నుంచి కార్యక్రమాలు చాలా బాగా జరిగాయండి. మేము మంచిర్యాల నుండి వచ్చాము. మేము 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం చేసుకోవాలని, కానీ మాకు ఇప్పటికీ దొరికింది. భగవంతుడు ఇప్పుడు తోవ చూపించిండు. చాలా బాగా జరిగింది. అమ్మ దయ, భగవంతుని దయ మాకు మంచిగా అనిపించింది. మా వ్యాపారమే, కిరాణం షాప్ మాది. కిరాణా షాప్ అండి. మీకు ఒక పాప ఒక బాబు, ఇద్దరు చదువుకుంటున్నారు. మంచి చదువులు చదువుతున్నారు. ఉన్నత ఉద్యోగాలు కావాలి అని మేము ప్రతిష్ట చేయాలనుకున్నాము. మాకు ఛాన్స్ వచ్చింది, మేము చేశాము. చాలా సంతోషం అండి. మీరు నాతో కాంట్రాక్ట్ లో 3 నెలల నుంచి ఉంటున్నారా స్వరూప గారు? 2 నెలలు అవుతుందండి. అంటే ఎప్పటి నుంచో మీ వీడియోలు చూస్తా, కానీ మీకు నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఈ మధ్యలో ఒక 2 months నుంచి మీతోటి కాంట్రాక్ట్లు ఉన్నా. వస్తానండి, అన్ని ఛానల్స్ లో వస్తాను. అన్ని మనది గండపేరు నరసింహస్వామి సొంత ఛానల్. అవి ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ రోజు నాగప్రతిష్ఠ జరిగినా, విశేషంగా ఏదైనా హోమాలు జరిగినా ఎప్పటికప్పుడుగా అవన్నీ వస్తాయి. బయట ఛానల్స్ లో మటుకు మనం యూట్యూబ్ లో ఎక్కడైనా మీకు టచ్ చేస్తే నీకు కనిపిస్తూనే ఉంటా, చూడొచ్చు. ఈ మధ్య సీరియల్ లో కూడా లైవ్ వస్తున్నాను. మీ మంచిర్యాలలో ఉండి అడిగినా మీ స్టూడియోలో ఉండి నేను ప్రశ్న చెప్పారు. అలా ఉంది. చాలా మంచిదండి, చాలా సంతోషం. మీ ద్వారా ఇంకా నలుగురు రావాలి. సరేనండి, చెప్పండి. చెప్తామండి. తప్పకుండా. మాకైతే చాలా బాగా అనిపించింది. నా 20 సంవత్సరాల ఎదురుచూపు ఇవాళ ఫలించింది. అందులో యాత్రలు చేసుకుంటూ వచ్చారు. వచ్చి చివరికి వీళ్ళు సత్యనారాయణ కూడా చేసుకున్నారు. అన్నవరంలో సత్యనారాయణ వ్రతము, పిఠాపురము, ద్రాక్షారామము, అన్ని దర్శనాలు అయిపోయినాయండి. ఆనందం మీ కళల్లో కనపడుతోంది. గండపేరు నరసింహస్వామి చూడగానే ఏమనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది అండి. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రశాంతమైన వాతావరణం. అవును, చాలా బాగుందండి. సంతోషం అనిపించింది. 8 ముఖాలతో ఉన్న మహాలతో 8 ముఖాలు అక్కడ ఉండవు. ఆంజనేయ స్వామి 5 ముఖాలు ఉంటుంది, కానీ ఈ గండపేరు స్వామి మాత్రం అష్టముఖ ఉంది. కానీ ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా చాలా బాగా నెరవేరుతుంది. నాకు మా రెండో అబ్బాయి అందరికీ నమస్కారం అండి. నేను పాపం ముఖ్యంగా అమ్మగారికి నమస్కారం చెప్పాలి. ఎందుకంటే ఆవిడ నా ఫోన్కి ప్రతిరోజు కూడా నాకు ఏది అడిగినా విసుక్కోకుండా ఆవిడ సమాధానం చెప్పి నేను చేయిస్తాను రండమ్మా అని. అప్పుడు 8 ఏళ్ల క్రితం మా బాబు పెళ్ళప్పుడు చేయించుకున్నాం. ఒక నెల 2018లో చేయించుకున్నాం అండి. చేయించుకున్న ఒక్క నెలకే మా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరటం, 2 నెలల్లో పెళ్ళి అయిపోవటం. తర్వాత ఓ బాబు పుట్టాడు. వెంటనే బాబు పుట్టాడు, ఏడాది తిరగకుండా. ఆ బాబు పుట్టిన తర్వాత మళ్ళా వచ్చాము. మళ్ళా వచ్చిన తర్వాత రెండో బాబు పుట్టాడు. పిల్లలిద్దరు కూడా ముత్యాలలా పుట్టారు. ఆ భగవంతుడి దయ, మన ఆవిడ ఆశీర్వచనం. బాబీ గారు ఉండేవారు, ఆయన చాలా బాగా నిజంగా ఎంత బాగా చేయించారంటే ఇక్కడ చేయించినట్టు ఎక్కడా చేయించరు అని. లేకపోతే మాకు హైదరాబాద్ లో బోల్డ్ చోట్ల ఉంది ప్రతిష్ఠ చేసేది, ఈయనే వచ్చి చేస్తారని కూడా చెప్పారు. అయినా మాకు కాదు, ఈ స్థలంలో చేసుకుంటే మంచిది. ఇక్కడ చాలా పవర్ఫుల్ ఈ దేవుడు. ఆయన చూస్తే చాలు, ఈ స్థలంలో అడుగు పెడితే చాలు మన కోరికలు, మనం అన్ని శుభాల మీద శుభాలు. తర్వాత మేము 2-3 ఇళ్ళు కూడా కట్టుకున్నాం. మేము 2-3 ఇళ్ళు కట్టుకున్నాం అండి. ఊర్లో ఉంది, హైదరాబాద్ లో 2 ఇళ్ళు ఉన్నాయి, గుంటూరులో స్థలాలు ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల, ఆయన ఆశీర్వచనం వల్ల చాలా బాగా డెవలప్ అయ్యాం. నిజంగా భగవంతుడు దయలేంది మనం ఏది చేయలేవండి. అందులో నాగేంద్రుడు మాకు నిన్న వస్తుంటే కూడా మాకు ప్రత్యక్ష సాక్ష్యాలు 2 పాములు కారుకి ఎదురుగుండా వచ్చేయండి. ఒక పాము ఇటు వచ్చింది, ఒక పాము కొంచెం ముందర మధ్యలో ఇలా నిలబడింది. అలా ఆగిపోరా నాన్న అంటే అది మధ్యలోంచి అలా వెళ్ళిపోయింది మాట. ప్రత్యక్షంగా మాకు నాగేంద్రుడు అక్కడే కనపడ్డాడు రా చూడు, మన ఏమీ చేయలే, ఏమీ చెందలేదని. కానీ మాకు నాగేంద్రుడు చాలా ఇదండి. నేను 3 మంగళవారాలు పాలు పోసుకుని 4వ వారం కాకుండానే ఈయన దగ్గరికి వచ్చి నాగప్రతిష్ఠ చేసుకున్నాను.
మాకు నాగేంద్రుడు చాలా పట్టండి. ఎందుకంటే మా తులారాశి వాళ్ళకి విశాఖ నక్షత్రానికి మాకు నాగేంద్రుడు పట్టు. అందుకని మా బాబుకి చేయించాం, మళ్ళా మనవడికి చేయించాము. భగవంతుడి దయ వల్ల మళ్ళా ఆయన చేయించుకోదలుచుకుంటే మళ్ళా ఆ భగవంతుడి దయ ఉంటే మళ్ళా చేసుకుని ఎన్నిసార్లు చేస్తే మాత్రం భగవంతుడు పూజా ప్రతిష్టలు అనేవి మనకు కాదండు. మనకు ఓపిక ఉండాలి, రావాలి, చెయ్యాలి, ఆయన అన్ని వరాలు ఇవ్వాలి. కానీ ఈ స్వామి ఉన్నట్టు ఎక్కడా నేను చూడలా. ఈయన 8 ముఖాలతో ఉంటారట గండభైరవుని స్వామి. ఈయన చూసినా చాలు తరించిపోతాం చాలు ఈ జన్మకి అని నేను అనుకుంటున్నాను. ఆయనకు పాదాబంధ నమస్కారం. ఆయన నీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉంటానండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా నాగమణి గారికి మరి అది అందుకని ఆవిడకి ప్రత్యేకం. పాప అంత దగ్గరుండి భోజనాలు కూడా పెట్టి మన దగ్గరుండి తిన్నారా ఉన్నారా టిఫిన్లు తెప్పించి కాఫీలు ఇచ్చి చాలా మరి అంత క్రితమే వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చి అక్కడ పెట్టేవారు. ఇవి లేవండి, అప్పుడు రూములు లేవు. దేవుడి దయ వల్ల మాకు అంతా సుఖాన్ని ఇచ్చాడండి. ఏసీ రూమ్ లో పడుకున్నా ఏ బాధ లేదు, హాయిగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. అమ్మ దయ, భగవంతుడి దయ. చాలా సంతోషం అండి. వీరు కూడా కొత్తగా వచ్చారు, వాళ్ళ బాబు చేయించారు. అమ్మ నా మాట ఒకటి విశ్వసించండి, మీరు కొన్నాళ్ళు ఓర్చుకోండి, ఓరు పట్టండి. మీకు నేను ఒకటే చెప్తాను, గణపతి ఆరాధన చేయండి. గణపతిని గరికతో ప్రతి చవితికి పూజ చేయండి. ఆయన మీకు తోచింది ఇంత ఏ చవితి అయినా సరే చేయండి, సరేనా? కొద్దిగా వడపప్పు పానకము ఏదో ఒకటి ఆయనకి నైవేద్యం పెట్టండి. నా మాట విశ్వసించండి. ఏదైనా రుణ బాధలున్నా తీర్తాయి. మీ అబ్బాయి మంచి భవిష్యత్తులో ఉంటాడు. కానీ ఒక రోజుకి 6 రోజు కాదు, చేస్తూ ఉండండి. మీరు చేస్తూ ఉంటే మీ బాధలు పోతాయి. ఎక్కువగా మనం పెద్దవాళ్ళు, ఒక వయసు వచ్చింది, ఎక్కువగా ఆలోచించకూడదు, సరేనా? మీకు ధైర్యం కావాలంటే ఆ తల్లి అడవిలో ఎట్టా ఉంటుందో నాగమణి గారిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. నన్ను ఆదర్శంగా చూసుకోండి. మీరు నన్ను ఆదరమే చాలా మెచ్చుకోవాలి. ఎన్ని సార్లు అనుకున్నాను కార్లో, బాబు ఈవిడ ఎలా వస్తుంటే అసలు అడవులే వచ్చారనుకున్నాను. ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలి. ఒక వయసు వచ్చినాక మరీ ధైర్యంగా ఉండాలి, సరేనా? అది ఎక్కడ ఇట్లా లక్ష్మీ నరసింహ, అవును, గండభైరవుని నరసింహ, అవునండి. ఇది మన అదృష్టం. ఎక్కడో పుట్టి ఎక్కడో జరిగి ఇవాళ భగవంతుడు ఈ రూపకంగా అమ్మ ద్వారా మనకు ఇదంతా చేపించిందంటే చాలా అదృష్టం. అమ్మ మీరు తప్పకుండా మీకు విగ్రహానికి ఐడెంటిటీ నెంబర్ ఇచ్చా. మీరు ఎప్పుడు రావాలన్నా చక్కగా రావచ్చు, చక్కగా మీ విగ్రహాన్ని పూజ చేసుకోవచ్చు. మంగళవారాలు కూడా చేస్తాం. మీకు ఓపుకుంటే మంగళవారం కూడా పూజ చేయించుకోవచ్చు. ఇది కాకుండా మనకి నాగాలకు సంబంధించిన పండగలు, ఒక నాగుల చవితిని, సుబ్రహ్మణ్య షష్ఠని, ఇవన్నీ వస్తాయి. అప్పుడు 2 రోజుల ముందుగా మీరు స్వామివారికి పూజ చేసి పెట్టండి అమ్మా, నాకు అంత గుర్తు చేయండి. స్వామివారి ప్రసాదానికి వాటికి ఎంతో కొంత మీరు తోచింది వేయండి. తప్పకుండా మీ విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను పూజ చేస్తాను, సరేనా? ఇదండి ఈ రోజున నాగప్రతిష్ఠలు. భక్తుల యొక్క అభిప్రాయం కూడా మీరందరూ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా నెరవేరాలి. మీరందరు ఇట్లా నవ్వుతూ ఉంటే నాకు ధైర్యం వస్తుంది, ఓపిక వస్తుందండి. చేస్తాను దేకుతో అయినా. మీరు కనుక ముందు నన్ను వెనక్కి లాగితే నేను చేయలేను. ఇది సరేనా? థ్యాంక్ యూ. మంచిదండి. సర్వేజన లోకా సమస్త సుఖినో భవంతు.